ఆర్వీఎస్వి కేకే రంగారావు గారు అంటే కష్టంగా ఉంది. బొబ్బిల్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి నియోజకవర్గం తెరలాం మండలంలో జగన్నాథ వలస గోపాల వలస మధ్యన ఉన్నటువంటి రహదారి, అదేవిధంగా సతివాడి గ్రామానికి వెళ్ళే రహదారి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాల్లో పిఆర్లో ఉన్నటువంటి రోడ్లని కనీసం ఫార్మేషన్ అయ్యి మట్టి రోడ్లు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి రోడ్లని ఆర్ఎన్బిలో కలపడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఆర్ఎన్బిలో కలిపిన ఆ రోడ్లు మంజూరు చేయడానికి కనీసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చాక మనం మళ్ళీ పిఆర్లో పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గ్రామ ప్రజలు సొంత డబ్బులు ఎత్తుకొని, గ్రామ ప్రజలు దాతలు డబ్బులు ఎత్తుకొని ఆ రోడ్లు బాగు చేస్తే, రోడ్ల తాలూకు గుంతలు బాగు చేసుకుంటే కానీ వర్షాకాలం ఆ గ్రామాల మధ్యన రాకపోకలు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారు తప్పకుండా ఆ 2 గ్రామాలకి నేనే మొన్న రిప్రజెంట్ చేశాను అధ్యక్ష. కొత్త బడ్జెట్లో తప్పకుండా పెడతామన్నారు. తప్పకుండా మంజూరు చేయాలని కోరుకుంటూ, ఇంకొకటి ముఖ్యమైనటువంటిది పనుకోవలసి సెంటర్ నుంచి వంతరాంకు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు చాలా పాడైపోయింది అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు బొబ్బిలి నియోజకవర్గం, పార్థపురం నియోజకవర్గం. వంతరాం అంటే పార్థపురం నియోజకవర్గం అధ్యక్ష. ఇది పనుకోవలసి సెంటర్ నుంచి సుమారు 10-15 గ్రామాలకి రాకపోకలకి ముఖ్యమైనటువంటి రోడ్డు చాలా డ్యామేజ్ అయింది అధ్యక్ష. 3 కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఆర్ఎన్బి మినిస్టర్ గారు అదేవిధంగా అధికారులు దాన్ని యాక్టివ్గా పర్స్యూ చేస్తున్నారు. దాన్ని కూడా అతి త్వరలో మంజూరు చేయాలని కోరుకుంటూ చివరిగా అధ్యక్ష, బాడంగి నుంచి బొబ్బిలికి వయ్యా ముగడ దాన్ని ఆర్ఎన్బికి కన్వర్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. చాలా డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. ఆ కన్వర్షన్ పూర్తి చేసి దానికి కూడా నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు.